పసందైన రుచికరమైన వంటకాలను పరిచయం చేసే రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు పసందైన వంటకాలను మీకు పరిచయం చేసేందుకు ముసారాంబాగ్లో ఉన్న అంజలి గారింటికి వచ్చేసాం. ముందుగా అంజలి గారిని పరిచయం చేసుకుని ఆవిడ మన కోసం తయారు చేసే రెసిపీస్ ఏంటో అడిగేద్దాం. హాయ్ అంజలి గారు. హాయ్ అండి. రుచి చూడు వ్యూయర్స్ కోసం ఏ రెసిపీ తయారు చేయబోతున్నారు? హల్వా పూరి అండి. హల్వా పూరి. ఓకే, సో రెగ్యులర్ గా చేస్తూ ఉన్న ఐటమ్ ఏనా ఇది? స్నాక్స్ ఐటమ్ అండి. ఇది స్నాక్. స్వీటా హాట్? స్వీట్. ఓకే, సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? చెప్తాను, చెప్పండి. బొంబాయి రవ్వ, మైదా పిండి, షుగరు, నెయ్యి. సో వ్యూయర్స్ చూసారు కదండి, మరి హల్వా పూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేసాం కదా. తయారు చేసే విధానం చూద్దాం. అంజలి గారు, ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగియాలండి. సూపర్ అండి, మీరు పర్ఫెక్ట్ పార్టిసిపెంట్ అంటే. ఓకే, స్టవ్ వెలిగించిన తర్వాత బాండి పెట్టుకోవాలండి. ఓకే, రెండు పెట్టారు, మనకు రెండు యూజ్ ఉంటుంది. ఒకటి డీప్ ఫ్రై చేయడానికి, ఒకటి హల్వా చేసుకోవడానికి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? డీప్ ఫ్రైకి పెట్టుకుంటున్నామా లేకపోతే హల్వా చేయడానికి అండి. ఓకే, సో పాన్ కొంచెం వేడెక్కిన తర్వాత స్టార్ట్ చేయాలా ప్రొసీజర్? ఓకే, ఈ లోపు మీ గురించి చెప్పండి. ఎంతకాలం అయింది పెళ్ళయి? 20 years అయిందండి. ఓ సూపర్. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? అడ్వకేట్ అండి. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. ఓకే, సో ఎలా టైం పాస్ అంతా మీకు? ఫ్రెండ్స్ అండి. అవునా, కిటీ పార్టీస్ అవి ఉన్నాయా మీకు? ఉంటాయండి. ఓకే, జనరల్గా అంటే మీకు కూడా ఎందుకన్నానంటే జనరల్గా లేడీస్ ఎవరైనా హోమ్ మేకర్స్ అనగానే కిటీ పార్టీ అనేస్తారు. సో ఏం చేస్తూ ఉంటారు కిటీ పార్టీలో? ఏం లేదండి, వెళ్ళి చిట్టి వేస్తాము, డ్రా తీస్తాము ఏదో. సో మనం సేవింగ్స్ చేసుకున్నవన్నీ అలా ఇలా చిట్స్ లాగా చేసి ఆ రోజు ఎవరికి చిట్టి వస్తే వాళ్ళ ఇంట్లో పార్టీనా? పార్టీ ఏమి ఉండదు, లాస్ట్ చేసుకుంటాం. లాస్ట్ మంత్ రోజు పార్టీ చేసుకుంటాం. ఓకే, సో అన్ని అందరికి వచ్చిన తర్వాత లాస్ట్. ఓకే, బాగుంది. ఓకే, తనెవరు? హనీష్, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అండి. ఓయ్, మీ ఇద్దరికి బాగా అటాచ్మెంట్ ఎక్కువ? అవునండి. ఏంటో పోలికలు కూడా ఉన్నాయి, ఇద్దరు సేమ్ స్మైల్ అంతా. ఓకే, హనీష్ అని పేరు. చాలా యాక్టివ్ ఉన్నావు నాన్న. నువ్వు ఏం చదువుతున్నావు? 4th class. సో 4th class నాన్న? వెరీ గుడ్. సో ఏం స్కూల్? సెయింట్ జోసెఫ్ అక్క. ఓకే, అసలు ముందు అక్క వెనక అక్క. సూపర్. మొత్తం ప్రోగ్రామ్ కంటిన్యూ చేసేంత వరకు నీతో ఎక్కువ మాట్లాడతాను నేను. ఓకేనా? వెరీ గుడ్. ఓకే, పాన్ వేడెక్కిందా? వేడెక్కిందండి. చేస్తాను. కొంచెం నెయ్యి వేసుకోవాలండి. సో ఈ హల్వా ఇప్పుడు మనం బొంబాయి రవ్వతో చేస్తున్నామా? ఓకే, మామూలుగా మనకు రవ్వలో చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే ఇడ్లీ రవ్వ ఎలాగో వాడమనుకోండి, బట్ గోధుమ రవ్వ కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా యూజ్ చేయొచ్చా? లేదండి, ఇదే బాగుంటుంది. బొంబాయి రవ్వే బాగుంటుంది. ఓకే, మీరు బొంబాయి వాళ్ళ? బొంబాయి మీదేమైనా బొంబాయా? లేదండి, బొంబాయి రవ్వే బాగుంటుంది అంటే డౌట్ వచ్చింది. బాంబే రవ్వ టేస్ట్కి అదే బాగుంటుందన్న మీ ఉద్దేశం? అవును. ఓకే ఓకే, ఇప్పుడు ఇంకా దీంట్లో ఏమి యాడ్ చేద్దాం? ఇప్పుడు రవ్వ పోసుకోవాలండి. ఒక చిన్న గ్లాస్ రవ్వ వేస్తున్నాను. ఓకే, వాటర్ ఏమైనా యాడ్ చేయాలా దీనికి? వేగాలండి బాగా. ఓకే, బాగా వేగాలి. కలర్ మారాలా ఇది? కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేయాలి. ఓకే, సో హాబీస్ ఏంటి మీవి? నేనా అండి, శారీస్ డిజైన్, ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తానండి, పెయింటింగ్ వేస్తాను. శారీస్ మీద పెయింటింగ్ చేస్తారా? ఓకే, ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తాను. ఓకే, హ్యాండ్ వర్క్. శారీస్ అన్ని మీరే చేసుకుంటారా? చేసుకుంటానండి. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 అమ్మాయిలే అండి. వావ్, వాళ్ళు చాలా లక్కీ కదా. చక్కగా మీరు ఎంబ్రాయిడరీ చేసేవి, డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ. శారీస్ కట్టేంత పిల్లలేనా, పెద్ద పిల్లలా? చిన్న పిల్లలండి. అంటే ఇంజనీరింగ్ 2nd year ఒక అమ్మాయి. ఏమన్నా కాన్ఫిడెన్స్. ఇంటర్ ఇంజనీరింగ్ చదివే పిల్లలే ఏమన్నా చిన్న పిల్లలా? అందుకే అన్నాను కదా మళ్ళీ. ఓకే, అంటే తల్లికి పిల్లలు ఎంత పెద్దగా అయినా చిన్న పిల్లలానే కనిపిస్తారు అనడానికి అంజలి గారి నిదర్శనం నిజంగా. సో ఇంజనీరింగ్ చదువుతున్న పాప ఉంది అండ్ ఇంటర్ చదువుతున్న పాప, 2 పాపలు. ఏం పేర్లు వాళ్ళ పేర్లు? సాహితీ ప్రియ, విష్ణుప్రియ. ఓ వెరీ గుడ్. సో సాహితీ ప్రియ, విష్ణుప్రియ. మీరు డిజైన్ చేసిన డ్రెస్సెస్ వేసుకుంటారా? శారీస్ అలా కట్టుకుంటారా? చిన్నప్పుడు బాగా వేసేదాన్నండి. ఇప్పుడు పెద్ద పిల్లలు అయ్యారు కదా, ఇప్పుడు నచ్చట్లేదా? వేయటం లేదు. ఓకే, తమ్ముడు హనీష్ ఏం చేస్తుంటావు నాన్న హాలిడేస్ వస్తే? వెనకాల ఫ్రెండ్స్ దగ్గరికి ఆడుకుంటాను, క్రికెట్ ఆడతాను, ఇంకా చాలా గేమ్స్ ఆడతాను. ఓకే, బాగా ఎంజాయ్ చేస్తావా? ఓకే, ఈ ఆంటీ చేసే వంటకాలని రుచి చూస్తావా?
బాగా చేస్తారా? ఓకే, వీళ్ళ పిల్లలతో ఆడుకుంటావా? సాహితీ ప్రియ, విష్ణుప్రియ ఏమంటావు వాళ్ళని? అక్క. వాళ్ళు కూడా అక్కలేనా? ఓకే, పర్వాలేదు. సో సాహితీ ప్రియ అక్క, విష్ణుప్రియ అక్క, స్వాతి అక్క. ఓకే, వెరీ గుడ్. సో ఇదేంటి వేగిపోయిందా? వేగిందండి. ఇప్పుడు షుగర్ వేసేసుకోవాలి. ఓ, డైరెక్ట్ దీంట్లో వేసేయడమేనా? ఓకే. మీరేంటి దీంట్లోనే యాలకుల పొడి వేసారా? యాలకుల పొడి వేసేసాను. ఎందుకు అలా వేయచ్చా మామూలుగా? ఓకే, వీటితో పాటుగా వేయాలా? ఫ్లేవర్ ఉంటుందా? ఓకే. ఇది ఎంత క్వాంటిటీ తీసుకున్నారు? 1 గ్లాస్. ఓకే, సో ఏదైతే గ్లాస్ మనం రవ్వ తీసుకున్నామో సేమ్ గ్లాస్ పంచదార అంతేనా? అవునండి. ఓకే, సిమ్ చేస్తారా? కొంచెం మాడిపోతుందేమో మళ్ళీ. సో దీన్ని ఏంటి మనం ఏదన్నా ఒక ముద్దలాగా రెడీ చేసి పెట్టుకోవాలా? హల్వా లాగానే చేసుకోవాలి. ఓకే, వాటర్ పోయాలా? వాటర్ కి క్వాంటిటీ ఏంటి? 1.5 ఒక గ్లాస్ రవ్వకి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఓకే, సో ఇప్పటి వరకు మీరు ఇదే గ్లాస్ యూజ్ చేశారా? ఇదే గ్లాస్ యూజ్ చేసి. ఒక గ్లాస్ రవ్వ, ఒక గ్లాస్ పంచదార అండ్ 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్, అంతే కదా? అవునండి. ఓకే, సో వాటర్ బదులుగా పాలు కూడా వాడుకోవచ్చా? కొంతమంది పాలు కూడా వాడతారు అనుకుంటు కదా రవ్వ కేసరికి. అంటే పాలు వేసుకుంటే ఒక 2-3 డేస్ ఉంటే కొంచెం పాడవుతుందండి, వాటర్ వేస్తే పాడవదు. ఓకే, ఇది నిల్వ ఉంటాయా ఈ పూరీలు? ఒక 1 వీక్ ఉంటాయండి. ఓ సూపర్. సో ఫస్ట్ 1 గ్లాస్ పోసారు, తర్వాత హాఫ్ గ్లాస్, అంతేనా? అవునండి. ఓకే, ఇది చక్కగా ముద్దలాగా చిక్కగా అవ్వాలా? ఈ లోపు మనం పూరీకి రెడీ చేసి పెట్టుకోవాలా మరి? రెడీ చేసి పెట్టానండి, నేను కలిపి పెట్టాను. ఓహో, చపాతీ పిండి లాగా రెడీ చేసి పెట్టారా? పూరీల పిండి దేంతో చేశారు? మైదా పిండి అండి. మైదా పిండితో పూరీల పిండి. సో ఇంకా ఏంటి ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? మీకు కిట్టి పార్టీస్ ఉన్నాయి, చాలా టైం పాస్ కదా అసలు. ఫ్రెండ్స్తో షాపింగ్స్ కూడా చేస్తూ ఉంటారు. సో ఎటువంటి షాపింగ్ అంటే ఇష్టం? బాగా చీరలు కొంటారా, నగలు కొంటారా, యాక్సెసరీస్? అన్నీ అండి. మా వారు ఏది కొనిస్తే అది కొంటానా? మా వారు రారండి, మేమే వెళ్తాం ఫ్రెండ్స్తో. సూపర్. సో మీరు ఏది కొనుక్కుంటే ఆయన అది కొనిస్తారా కదా? నేను అలా అనాల్సింది ఇలా అనాలి. సో ఎందుకు అనవసరంగా దుబారా వేస్తున్నావు అని ఏమైనా అంటారా? ఏమీ అనరు అట్లా? కొన్ని చెప్తాం, కొన్ని చెప్పాం కదా. ఓ గాడ్, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీ వారి పేరేమన్నారు? చక్రవర్తి. చక్రవర్తి గారు, బీ కేర్ఫుల్ అండి. ఇప్పటి నుంచి కేర్ఫుల్ గా ఉంటారు చూడండి. ఇన్ని రోజులు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. ఓకే, సో అంతే కదండి మరి, అమ్మాయిలు అన్నాక చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి లేడీస్కి. కానీ ఏమన్నారండి మా వారు? గ్రేట్. అడ్వకేట్స్ జనరల్గా బాగా అంటే స్ట్రిక్ట్గా ఉంటారు కదా, అలా ఏముంటారా మీ వారు? ఏం లేదు స్ట్రిక్ట్గా అంటే ఇది ఇలాగే చేయాలి, అలాగే చేయాలి అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవా? మా తమ్ముడు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు నాకు. అవి క్లయింట్ల దగ్గర ఉంటాయండి, మా దగ్గర ఇంట్లో ఎందుకు ఉంటాయండి? అంతే అంతే, ప్రొఫెషనే, ఇల్లు కదా. ఓకే, సో ఇదేంటి దగ్గరగా అయిపోయిందా? కొంచెం కావాలా ఇంకా? పిల్లలు హెల్ప్ చేస్తారా? కొంచెం పెద్దవాళ్ళే అయ్యారు కదా మీకు. కొంచెం చేస్తారు. బాగా చదువుతారా ఇద్దరు కూడా? ఎవరు బాగా చదువుతారు? సాహితీ ప్రియానా, విష్ణు ప్రియానా? ఇద్దరు బాగానే చదువుతారు. అవును, ఏ ఒక్కరి పేరు చెప్పినా ఇంకోళ్ళు వచ్చిన తర్వాత మీకు నేను బాగా చదవానా అని మీ మీద రివెంజ్ తీసుకుంటారని ఇద్దరు బాగా చదువుతున్నారన్నారు. అవును, ఇంతకీ మీరు చేసే వంటల్లో ఏ వంట బాగా చేస్తారు? అన్నీ చేస్తా అండి బాగా, కాకపోతే మరీ కారంగా చేయను నేను. ఓకే, మీరు కొంచెం కమ్మగా, మా ఇంట్లో తక్కువ. టేస్టీగా కమ్మగానే తింటారా? స్వీట్స్ ఎక్కువ తింటారా? లేదండి, హాట్ స్పైసీ ఫుడ్ ఎక్కువ తింటారు, కాకపోతే కారం ఎక్కువ తింటారు. సో ఇంకా ఎటువంటి అంటే మీకు బాగా ఇష్టం అండి? మామూలుగా కిటీ పార్టీస్లో ఫ్రెండ్స్తో కలవడము, షాపింగ్ చేయడం ఇవన్నీ చెప్పారు కదా, ఇంకా ఏమైనా చేస్తూ ఉంటారా? ఈ మధ్యలో సంగీతం నేర్చుకుంటున్నాను. ఓ వెరీ గుడ్. సో అంటే కీర్తనల దాకా నేర్చుకున్నారా? ఇప్పుడే జంట స్వరాలకు వచ్చాం. ఓ సూపర్. అంటే పాడగలరు కదా ఇప్పుడైతే? కొంచెం. మరి మా కోసం, మా వ్యూయర్స్ కోసం అటు వంట చేస్తూనే ఇటు ఒక పాట పాడగలరా? కొంచెమే వాడతా అండి. కొంచెమే వాడండి. మీరు మొత్తం పాడతా అన్నా కూడా మేము వేసుకోలేము, ఓకేనా? అది సిమ్ చేసి పాడితే బెస్ట్ ఏమో, లేకపోతే మాడిపోతుంది. సిమ్ చేస్తారా, ఆఫ్ చేస్తారా? ఆపేస్తాను. ఆఫ్ చేసేయండి అయితే. ఈలోపు అది కూడా చల్లారాలి కదా మనకు. నమో నమో గణపతి హే బాలచంద్ర గణపతి,
నమో నమో గణపతి హే ఏకదంత గణపతి నమో నమో గణపతి హే బాలచంద్ర గణపతి నమో నమో గణపతి హే ఏకదంత గణపతి నమో నమో గణపతి హే సౌమ్య రూప గణపతి నమో నమో గణపతి హే సౌమ్య రూప గణపతి జయ జయ హే విశ్వనాథ మంగళం గణపతి జయ జయ హే విశ్వనాథ మంగళం గణపతి నమో నమో గణపతి హే బాలచంద్ర గణపతి నమో నమో గణపతి హే ఏకదంత గణపతి నమో నమో గణపతి హే సౌమ్య రూప గణపతి నమో నమో గణపతి హే సౌమ్య రూప గణపతి జయ జయ హే విశ్వనాథ మంగళం గణపతి జయ జయ హే విశ్వనాథ మంగళం గణపతి మంగళం గణపతి మంగళం గణపతి. చాలా బాగుంది, చక్కగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి పాట పాడి వినిపించినందుకు మా వ్యూవర్స్ కు కూడా డెఫినెట్ గా ఈ పాట నచ్చుతుంది. వీడు కూడా పాడతాడండి. నీకు కూడా పాటలు వచ్చా తమ్ముడు? ఏ పాట పాడతావు? వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం. సూపర్ సూపర్ సూపర్. మా తమ్ముడు కూడా చాలా సూపర్ గా పాడాడు పాట. థ్యాంక్ యూ సో మచ్ హనీష్. నీ పేరు చాలా బాగుంది నాన్న, హనీష్ అని. ఎవరు పెట్టారు? హే, అంతే కదా, న్యాచురల్ కదా. వెరీ గుడ్. సో ఓకే, సో హల్వా రెడీ అయిపోయింది కదా? రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? సో ఇది చల్లారాలా? అవునండి. మనం వెయిట్ చేద్దామా ఆర్ మీరు ఇంకేమైనా చేస్తూ ఉంటారా? మనం ఈ లోపు పూరి పిండి అది రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీగా చూపించండి పూరి పిండి. సో ఆల్రెడీ మీరు పూరి పిండి ఇది ఎంతసేపు అయింది? ఒక 2 hours. 2 hours. 2 hours ముందు మైదా పిండిలో ఇంకా ఏమైనా యాడ్ చేశారా? ఓన్లీ మైదా పిండి. ఓన్లీ మైదా. ఉప్పు కూడా వేరా? ఓకే. సో స్వీట్ కాబట్టి దీంట్లో ఉప్పు కూడా వేసుకోవద్దు. సో మనం పూరి పిండి అయితే ఎలా గట్టిగా తడుపుకుంటామో అలాగే తడుపు పెట్టుకోవాలి. బట్ మైదా పిండి కాబట్టి కాసేపు నానితే, దట్టు 2 hours నానింది కాబట్టి చక్కగా మెత్తగా సాఫ్ట్గా అయింది. సో మనకి అంజలి గారు టైం సేవ్ చేయడం కోసం అని చెప్పేసి ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నారు. హల్వా కూడా రెడీ అయిపోయింది. సో అంజలి గారు చల్లారుంటుందా ఒకసారి చూడండి. చల్లారింది. చేయగలరు కదా? ఉండల్లాగా వచ్చేస్తాయా? ఓకే. సో అది ఉండలు చేస్తూ మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి కాసేపు. మొహానికి మొటిమలు వస్తూ ఉంటాయి కదండి. అవును. ఆ మొటిమలు పోవాలంటే కలమంద జ్యూస్తో కొంచెం హనీ వేసేసి రోజు మార్నింగ్ టైం ఒక 10 minutes అలా అప్లై చేసేసి కూల్ వాటర్ తోటి వాష్ చేసేస్తే ఆ నల్ల మచ్చలు అనేవి పోతాయండి. అవునా? ఒక ఏజ్ వచ్చిన తర్వాత చాలా మందికి ఫేస్ మీద నల్ల నల్లగా మచ్చలు వస్తుంటాయి కదా, యాక్నే లాగా. సో అవన్నీ కూడా పోతాయి అయితే? పోతాయి. ఓ వెరీ గుడ్. మీరు ట్రై చేస్తుంటారా? వెరీ గుడ్. సో తను ఆల్రెడీ ట్రై చేసింది కాబట్టి డెఫినెట్గా మంచి టిప్ ఏనండి. నేను ఒకసారి మీకు చెప్తాను, నోట్ చేసుకోండి ఆ టిప్. సో వ్యూయర్స్, మామూలుగా కొంచెం 30+ ఉన్న వాళ్ళకి ఫేస్ మీద అక్కడక్కడ నల్ల మచ్చల్లాగా వస్తూ ఉంటాయి కదా, అవన్నీ కూడా పోవాలి, మనకు ఫేస్ అంతా కూడా గ్లోయింగ్గా ఫ్రెష్గా కనిపించాలి అంటే మార్నింగ్ టైంలో లేవగానే కలబంద జ్యూస్ ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా హనీ కూడా యాడ్ చేసుకుని అది పేస్ట్ ఏదైతే ఉంటుందో, ఆ జ్యూస్ ఏదైతే ఉంటుందో దాన్ని పేస్ట్ అంతా కూడా చక్కగా ఫేస్కి అప్లై చేసుకుని ఒక 15 to 20 minutes ఉండి అది ఆరిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే, దట్టు కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే మనకి ఉన్న అంటే తరచుగా ఎలా చేస్తూ ఉంటే కనుక ఫేస్ మీద ఉన్న నల్ల మచ్చలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పోతాయని చెప్తున్నారు అంజలి గారు. నిజంగా సూపర్ టిప్ కదండి, తప్పకుండా ఫాలో కండి. సో ఉండలన్నీ రెడీ అయిపోయినట్టేనా అంజలి గారు? రెడీ అయిపోయినాయి. మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు అంజలి గారు? విలేజ్ అండి. ఏ విలేజ్? రామవరం అని. ఓకే. మీరు ఎంత వెరైటీ అంటే నేను ఏదైనా క్వశ్చన్ అడిగితే వంట అక్కడ పారేసి మాట్లాడుతున్నారు చక్కగా. వెరీ గుడ్. మిమ్మల్ని చూసి మాట్లాడాలి. 100% కరెక్ట్. సరే, మనం ఏమైనా డీప్ ఫ్రై డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకోవాలండి. దీంట్లోనేనా? దీంట్లో. ఓకే, స్టవ్ వెలిగించండి. సూపర్ పార్టిసిపెంట్ మీరు నిజంగానే. సిమ్ చేద్దామా? అవసరం లేదా? చాలా తక్కువ తీసుకున్నారు, ఆయిల్ సరిపోతుందా? అవునండి, ఇంకొంచెం వేద్దాం. సో ఆయిల్ వేడెక్కేలోపు మనం ఇంకేమైనా ప్రిపేర్ చేసుకోవాలా?
ఇవి కలిపి పెట్టిన మైదా పిండి ఉంది కదండి, ఇవి కూడా ఉండలు చేసుకోవాలండి. ఓకే, చేసుకోండి. అండ్ ఇందాక మీ అమ్మగారు వాళ్ళు ఏదో విలేజ్ లో ఉంటారు అని చెప్పారు కదా, ఏ విలేజ్? రామవరం అని. ఎక్కడ? నల్గొండ డిస్టిక్ అండి. ఓకే, సో మీ అమ్మగారు వాళ్ళదంతా నల్గొండ వైపా? అత్తగారు వాళ్ళు ఇక్కడ సిటీ అండి. ఓకే, సో మీకు తెలిసిన వాళ్ళేనా మీ హస్బెండ్ వాళ్ళు? చుట్టాలేనా? తెలుసు అండి, తెలిసిన వాళ్ళకి. పెళ్లి చూపులు అన్నీ అయ్యాయా మీకు? అయ్యాయండి. ఏం చేశారు పెళ్లి చూపుల్లో? అందరు చేసినట్టే చేస్తారండి. అందరంటే అదే ఏం చేసి ఉంటారు అని చూస్తాం. ఏం చేస్తారండి అంటే ఇలా నడవమ్మా అలాంటివన్నీ ఏం లేవండి, అలా ఏం లేదు. సో అది తెలుసుకుందామని. అలా చేశారా, మీరు ఎలా ఫీల్ అయ్యారు అని తెలుసుకుందామని. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఆయిల్ వేడవుతుందండి, పేపర్ కి ఆయిల్ రాసేసుకోవాలండి. రాసుకొని ఈ మనం మైదా పిండి ఏదైతే ఉందో దీన్ని కొంచెం ఒత్తుకోవాలండి, కొంచెం చపాతీ లాగా కొంచెం. కాదు, ఇలా చేసే బదులు చక్కగా మనం లాటి పీట అంటారు కదా, పీట మీద చేసుకుంటే ఇంకా ఈజీ కదా. అంటే అది మరీ పల్చగా వస్తుందండి, ఇది కొంచెం హల్వా లోపల తగులుతూ ఉంటుందండి. ఇలా అయితే మందంగా చేసుకుంటే. అచ్చా, సో ఇక్కడ మనం మందంగా ఉండడం కోసం ఇలా చేస్తున్నాం అంతేనా? ఓకే, ఇప్పుడు ఇది ఈ హల్వా పిండి ఏదైతే ఉందో హల్వా ముద్ద దీనికి పెట్టేసి ఇలా ఒత్తుకోవాలండి. ఓకే, ఎవరు నేర్పించారు ఈ వంట మీకు? మా మమ్మీ అండి. మమ్మీ నేర్పించారా? ఓకే, సో మీరు చూపించారా రుచి మీరు చేసిన తర్వాత? తను చేసినట్టే వచ్చింది అందా? మా మమ్మీ బాగా చేస్తారండి. ఓహో, వెరీ గుడ్. మీ మమ్మీనే బాగా చేస్తారని ఒప్పుకున్నారా? మమ్మీయే బాగా చేస్తారు. అమ్మ ఏమంటారంటే, అమ్మ మీరు చేసింది చూసి తిని నాకంటే బాగా చేస్తున్నావు అమ్మ అందా? నాన్న అంటారు అమ్మ. అవునా? అంతే కదా, నాన్నలు ఎప్పుడు కూడా అమ్మాయిల పార్టీనే ఉంటారు ఎక్కువగా. మా నాన్న అంటారండి. ఓకే, అమ్మ కాకపోతే అమ్మ బాగా చేస్తుందండి. చాలా మందంగా. పర్లేదా అట్లా బయటకు వచ్చినా కూడా ఏం కాదండి. ఓకే, వేసేనండి. మీకు నూనె కాగింది అనిపిస్తే వేయొచ్చు. ఎలా చూస్తారు నూనె కాగింది అని? మామూలుగా వేడి పొగలు వస్తుంది కదా, ఇలాగే. ఓకే, ఇంకొంచెం కాగలేము. అవునండి. ఓకే, మీరు ఎంతమంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్? ఒక బ్రదరే అండి నాకు. ఓకే, మీరు మీ బ్రదర్ అంతేనా? మీ బ్రదర్ వాళ్ళు ఎక్కడ ఉంటారు? విలేజ్ లోనే ఉంటారు. అక్కడే నల్గొండలోనే. అమ్మ వాళ్ళు అందరూ కలిసి ఉంటారా? ఏం చేస్తుంటారు మీ బ్రదర్? మండలం ఆఫీస్ లో పనిచేస్తాడు. ఓ సూపర్. మీ హస్బెండ్ వాళ్ళు ఎంతమంది? 4 brothers. ఓకే, ఇక్కడ జాయింట్ ఫ్యామిలీనా మీది? లేదండి, లేదు, మామూలుగా ఇండివిజువల్ గానే ఉంటారా? వాళ్ళందరూ ఇక్కడే ఉంటారా? అందరు ఇక్కడే ఉంటారు, హైదరాబాద్లోనే. వేసేయండి. సో మీరు చేసే వంటల్లో మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చే వంట ఏంటి? బిర్యానీ. ఏ బిర్యానీ చేస్తారు? వెజిటేబుల్ బిర్యానీ అండి. ఓకే, మీరు వెజిటేరియన్స్. ఓకే, సో వెజిటేబుల్ బిర్యానీలో అన్ని వెజిటేబుల్స్ యూజ్ చేస్తారా? చేస్తానండి. ఓకే, సో మామూలుగా ఈ సైజులో చేసుకుంటే బెస్ట్ కదా. ఓకే, ఇదొక తీసేనా? ఇది కూడా ఒకసారి తిప్పనండి. ఓకే, సో వ్యూయర్స్కి నేను ఒకసారి ప్రాసెస్ చెప్తానండి, మీరు చూసుకుంటారా ఇది? సో వ్యూయర్స్, మరి హల్వా పూరి ఆల్రెడీ మనం ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేసాము, ఆల్మోస్ట్ ప్రొసీజర్ కూడా అయిపోతుంది. సో ఒకసారి ప్రొసీజర్ చెప్తాను, నోట్ చేసుకోండి. సో ముందుగా ఫస్ట్ ఒక స్టవ్ వెలిగించుకుని దాని మీద బాండ్లీ పెట్టేసి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి, అది నెయ్యి కొంచెం వేడెక్కింది కరిగింది అనుకున్న తర్వాత దాంట్లో ఒక కప్ ఆర్ ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకుని అది చక్కగా వేయించుకోవాలి. అది కొంచెం కలర్ మారింది, కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దాంట్లో పంచదార వేయాలి. మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ బొంబాయి రవ్వ అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీ ఆఫ్ షుగర్, దాంట్లో కొద్దిగా యాలకుల పొడి వేసి ఆ షుగర్ని కూడా దాంట్లో వేసి చక్కగా స్టిర్ చేయాలి. ఆ తర్వాత ఇది హల్వా లాగా రెడీ అవ్వడం కోసం మనం దీంట్లో వాటర్ కూడా యాడ్ చేయాలి. అయితే 1 గ్లాస్ ఆఫ్ రవ్వ, 1 గ్లాస్ ఆఫ్ షుగర్, 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్. సో ఈ రేషియో గుర్తుపెట్టుకోండి. సో ఆ వాటర్ కూడా దాంట్లో యాడ్ చేసిన తర్వాత అదంతా చక్కగా దగ్గరగా అవుతుంది, హల్వా లాగా రెడీ అయిపోతుంది. సో అలా రెడీ అయిపోయిన హల్వాని కాసేపు చల్లార పెట్టుకోవాలి. ఇంకొక వైపు ఒక బౌల్ తీసుకుని దాంట్లో మైదా పిండి తీసుకుని మనం పూరీల పిండి ఏ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకుంటామో అలా పూరీల పిండి రెడీ చేసి పెట్టుకోవాలి. సో మనకి ఈ హల్వా చల్లారిపోయింది అనిపించిన తర్వాత వాటినన్నింటినీ కూడా ఉండలుగా రెడీ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అండ్ తర్వాత ఒక కవర్ తీసుకుని ఆ కవర్కి చక్కగా నూనె రాసి మనం ఏవైతే ఈ మైదా పిండితో పూరి పిండి రెడీ చేసి పెట్టుకున్నామో వాటిని కూడా ఉండలా చేసుకుని ఆ ఉండల్ని మనం ఇందాక నూనె రాసుకున్న కవర్ మీద పెట్టి చక్కగా ప్రెస్ చేసి చిన్న పూరిలాగా చేసుకుని దాంట్లో మనం ఆల్రెడీ రవ్వ హల్వా రెడీ చేసుకున్నాం కదా
ఆ హల్వాని కూడా దాంట్లో పెట్టేసి ఒక స్టఫ్ బాల్ లాగా, సో దాన్ని మొత్తం అంతా కూడా చక్కగా ప్రెస్ చేసి మళ్ళీ ఒక పూరీలాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించుకుని బాణలి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసి, ఆయిల్ చక్కగా వేడెక్కింది అనుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ పూరీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో వేయించుకోవాలి. సో ఇప్పటివరకు అయిన ప్రొసీజర్ ఇది. నెక్స్ట్ ఏంటో అంజలి గారిని అడిగి తెలుసుకుందాం. ఇది ఇంతేనా, ఇంకా ఏమైనా యాడ్ చేయాల్సింది ఉంటుందా దీంట్లో? ఇంకా ఏం ఉండదండి, ఏం లేదు, డైరెక్ట్ గా ఇంతే. కాంబినేషన్ కూడా ఏం అవసరం లేదు, స్వీటే కదా. స్వీటే కాబట్టి ఆల్రెడీ స్వీట్ కూడా పూరీలో ఉంది కాబట్టి, ఎలాగో స్వీట్ పూరి కాబట్టి అలాగే తినాలి, అంతేనా? అంతే అండి. వెరీ గుడ్ అండి. సో ఇంకో పూరి వేగిన తర్వాత డిష్ అవుట్ చేసేయడమేనా ఇది? భలే ఉన్నాయండి గుండ్రంగా. వేడి వేడి హల్వా పూరి రెడీ అండి, టేస్ట్ చూడండి. తప్పకుండా అండి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, అంజలి గారు ప్రిపేర్ చేసిన హల్వా పూరి నా చేతిలో రెడీగా ఉన్నాయి. సో ఎలా ఉండబోతున్నాయో టేస్ట్ చూసి చెప్తాను. చాలా వేడి వేడిగా ఉన్నాయి, లోపల హల్వా అయితే ఇంకా వేడిగా ఉండొచ్చు, చూద్దాం. కమ్మగా, ఎక్కువ స్వీట్ లేకుండా, అంటే కావాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు 1:1 రేషియో ఉంది కదా బొంబాయి రవ్వ అండ్ షుగర్, కావాలి అనుకుంటే కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. ఇవైతే ప్రస్తుతానికి నార్మల్ స్వీట్, కొంచెం తక్కువ స్వీట్ తినే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ మైదా పిండి కాబట్టి ఒకవైపు కొంచెం క్రిస్పీగా ఉంటూనే ఇంకోవైపు సాఫ్ట్గా చక్కగా ఉన్నాయి. సో చాలా సింపుల్ రెసిపీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయొచ్చు. అంజలి గారు, మీరు తయారు చేసిన హల్వా పూరి చాలా టేస్టీగా ఉందండి, కమ్మగా ఉంది, బాగుంది, నైస్, సింపుల్, టేస్టీ, బాగుంది మొత్తానికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మంచి రెసిపీ తయారు చేసినందుకు గాను. తమ్ముడు హనీష్, ఇది బాగుంది నాన్న, స్వీట్ పూరి తింటావా? నచ్చిందా? ఆంటీ బాగా చేసింది కదా, మన ఆంటీ బాగా చేసిందా? ఓకే, సో మరి అంజలి గారు మంచి రెసిపీ తయారు చేసినందుకు గాను మీకు గీతా కృష్ణ శారీస్ తరఫు నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. ఈ గీతా కృష్ణ వాళ్ళ బ్రాంచెస్ పనామాలో అలాగే కొత్తపేటలో కూడా ఉన్నాయి, మీరు తప్పకుండా విజిట్ చేయండి. మీకు కావాల్సిన వెరైటీస్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. వెళ్తామండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. సో వ్యూస్ చూసారు కదండి, మరి అంజలి గారు ప్రిపేర్ చేసిన హల్వా పూరి చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది ఇవాల్టి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై.